అక్కడ దొంగ పేపర్ ఉంది, మీ అందరు తెలుసు కదా దొంగ పేపర్. నేను ఎప్పుడు అంటా స్మోకింగ్ కన్నా గౌరవం ఏంది, దొంగ పేపర్ చదువుతాం. ఎందుకంటే కులాల మధ్య చిచ్చు పెడతారు, మతాల మధ్య చిచ్చు పెడతారు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతారు, చివరిగా నాన్న కొడుకు మధ్య కూడా చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. 2-3 ఉదాహరణలు చెప్పాలి. ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళా, చంద్రరాజప్ప అన్నారు, నేను ఏదో ప్రెజెంటేషన్ చేస్తున్నా, నాకు చెయ్యి ఊపుతో అలవాటు. ఏదో సందేహం వచ్చింది, చంద్రరాజప్ప నుంచి ఇట్లా కాదు బాబు ఇట్లా చేస్తే బాగుంటున్నాను, పొరపాటున ఇట్లా అన్నాను. నెక్స్ట్ పెద్ద ఫోటోలు వేసి అవమానం పరిచారండి. అన్యాయం కాదండి, అవునా కదా? అన్యాయం కాదా? ఏ రోజా నేను చంద్రరాజప్పని అవమానం పరుస్తానా? అవసరం ఉందా? అంతేందుకు అదే ట్రైనింగ్ ప్రోగ్రామ్ నాకు కొంచెం మెడనొప్పి ఉంటే వెళ్ళా, 2 రోజులు ఆలస్యంగా వెళ్ళా. నాకు మా నాన్నకి తగాదా, ఆయన నాకు గొడవ అంట, ఆయన నన్ను మంత్రి చేయలేదు కనుక నేను రావట్లేదంట. నాకు అర్థమవులా, నేను కారులోనే వెళ్తున్నా ట్రైనింగ్కి, స్క్రోలింగ్ వస్తుంటే నాకు ఎంత అన్యాయం అండి. అంటే అబ్బా కొడుక్కి తగాదా పెట్టాలా, 2 కులాల మధ్య చిచ్చు పెట్టాలా, ప్రాంతాలకు వస్తా, అది కూడా పెద్ద సమస్య. పట్టిసీమ పెట్టాం, వరద జలాలు ఏదైతే ఉంటుందో ఆ వరద జలాలు పట్టిసీమ ద్వారా కృష్ణా గుంటూరు తీసుకెళ్లి శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు రాయలసీమకి తీసుకెళ్ళాలని ఒక లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు. పెద్ద ఏం చేశారు, ఇక్కడ వచ్చి దొంగపై ఏం చేశారు, ఇక్కడ వచ్చి గోదావరి జిల్లాలో నీళ్ళంతా తోడేసుకుని వెళ్ళిపోతున్నారు, మనకి నీళ్ళు రాదన్నారు. అవునా కాదా? జరిగిందా? అది నీళ్ళంతా తోడేసాం లేదు కదా, ఉంది కదా మన నీరు. అక్కడ రాయలసీమకి వెళ్ళారు, ఏం చెప్తారు, పట్టిసీమలో ఒక భక్తు నీరు రాదంట. ఇది 2 ప్రాంతాల మధ్య తగాదు పెడతాం కాదా? అవునా కాదా? నేను అందుకే కోరుతున్నా, మనలో ఐక్యత ఉంటే ఒక గ్రామమే కాదు రాష్ట్రం కూడా ఇంత అద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చు. దయచేసి, ఎందుకంటే 2 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి, కావాలని కొంతమంది చిచ్చు పెడతారు, కులాల మధ్య పెడతారు, మతాల మధ్య పెడతారు, ప్రాంతాల మధ్య పెడతారు, అవకాశం వస్తే మీ ఇంట్లో కూడా చిచ్చు పెడతారు. దయచేసి మనందరూ అప్రమత్తంగా ఉండాలి, ఐక్యతతో నిలబడాలి. రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన పంచాయతీరాజ్ మంత్రిగా నాకు కొన్ని నివేదిక ఇష్టం జరిగింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి వివరంగా మాట్లాడటం జరిగింది. మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు,